తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను పవన్. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆయల పోస్టుల భర్తీ చేయనున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 63 టీచర్ 345 ఆయా పోస్టులు ఉండగా సంగారెడ్డి జిల్లాలో 80 టీచర్ పోస్టులు 416 ఆయా పోస్టులున్నాయి. సిద్దిపేట జిల్లాలో 84 టీచర్ పోస్టులు 271 ఆయా పోస్టులు ఉండగా ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఈ పోస్టుల భర్తీ అయితే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందనుంది. లక్షల రూపాయలు పోసి కొన్న కార్లు అపార్ట్మెంట్ సెల్లార్లో తేలుతుంటే ఏ అధికారికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. అమీన్పూర్ లోని రాఘవేంద్ర కాలనీ, హైటెక్ సిటీ, ముంపు బస్తీల్లో ఇటీవల కురిసిన వర్షానికి సెల్లార్లు జలాశయాలుగా మారి ఖరీదైన కార్లు, బైకులు నీట మునిగి మొరాయించాయి. రిపేర్ కోసం వెళ్తే యాక్ట్ ఆఫ్ గాడ్ తో ఇన్సూరెన్స్ క్లైమ్ అవ్వడం లేదు. మరి నష్టపరిహారం ఎవరు చేస్తారని బాధితులు నిలదీస్తున్నారు. మల్లంపేట్ 4A నుంచి సుల్తాన్పూర్ టోల్ వైపు వెళ్తున్న ఓ మినీ DCM వాహనం టైర్ పేలి ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. దీంతో రోడ్డుపై 3, 4వ నెంబర్ లేన్లను తాత్కాలికంగా మూసివేశారన్నారు. ఆ ప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిందని సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటెన్సివ్ రివిజన్ SIR ప్రక్రియ ప్రారంభం కానుంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు రేపటి నుంచి ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేస్తారు. అందులో ఓటర్ పేరు, ఫోటో, అడ్రస్ వివరాలు ఉంటాయి. కొత్త ఫోటో అంటించడంతో పాటు ఇతర వివరాలను ఓటర్లు ఫిల్ చేయాలి. ఈ ప్రక్రియలో సరైన ఆధారాలు ఇవ్వకపోతే ఓటర్ను తొలగిస్తారని తెలంగాణ CEO సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఫామ్ ఎలా నింపాలో రాష్ట్రంలో ఏ ప్రజావాణిలోనైనా మీ సమస్య పరిష్కారం కాకపోయినా, ఏ కలెక్టర్ కార్యాలయంలోనైనా న్యాయం జరగకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గాంధీ భవన్ కు రండి, మీ సమస్యలను పరిష్కరించేందుకు మేము కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వారికి న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇది వాళ్ళ టాప్ 5 తెలంగాణ న్యూస్. రేపటి టాప్ 5 తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.